మీడియా మిత్రులందరికీ నమస్సుమాన్ తెలియజేస్తూ అయితే గత కొన్ని రోజుల నుంచి మనం తీసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ మీడియా అంటూ రెండు వర్గాలుగా విభజించి చూస్తున్నారు. దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మీడియా చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దానిలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలలో తీసుకుంటే యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఐ&బి కానీ అదేవిధంగా పేపర్లు అయితే ఆర్ఎన్ఐలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే వాటిని అక్రిడేషన్ కోసం మేము పరిగణలోకి తీసుకుంటామనే ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేసినట్టుగా మాకు తెలిసింది. అయితే ఐ&బిలో రిజిస్ట్రేషన్ కావాలనుకున్నప్పుడు బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అది. ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ కావాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే ఎవరికైతే ప్రశ్నించాలి, సొసైటీ పట్ల బాధ్యతగా పనిచేయాలన్నటువంటి కొంతమంది జర్నలిస్టులే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అందరూ కూడా డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా కూడా విన్నవించుకునే విషయం ఏంటంటే, మీరు కొన్ని ఏవైతే గైడ్లైన్స్ ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా కొన్ని గైడ్లైన్స్ మీరు ఇచ్చేటివి ఒక గొడ్డలు పెట్టులా కాకుండా, ఎవరైతే నేను నిజాయితీగా పనిచేస్తా, నిబద్ధతతో పనిచేస్తా అని ఎవరికైతే ముందుకు వచ్చినట్టు జర్నలిస్టులు ఉంటారో వారికి గొడ్డలు పెట్టులా కాకుండా, ఐ&బినే కాకుండా వారికి సొసైటీ రిజిస్ట్రేషన్ అయినా కూడా కొన్ని తక్కువ ఖర్చులు అయిపోయే విధంగా రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా పెట్టేటట్టు, తక్కువ ఖర్చులో వారు భరించే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తే ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా 4వ ఎస్టేట్ అయినటువంటి ప్రెస్ను, మీడియాను బ్రతికించిన వారం అవుతాం. అదేవిధంగా మిగతా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అని అనుకుంటున్నటువంటి మా అన్నలు, సీనియర్ రిపోర్టర్లు కానీ వారందరూ కూడా నేను ఒక విషయాన్ని విన్నవించుకోవడం ఏంటంటే, చిన్న రిపోర్టరు, పెద్ద రిపోర్టరు, యూట్యూబ్ రిపోర్టరు లేదా మెయిన్ స్ట్రీమ్ రిపోర్టర్ అని చెప్పేసి అటువంటి కొన్ని వ్యత్యాసాలు చూపకుండా, వర్గాలకు విభజించకుండా దయచేసి మీకు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే, రిపోర్టర్ అంటే అందరు రిపోర్టర్లు. అయితే మీరు ఒక దగ్గర జరిగినటువంటి విషయాన్ని మీరు మీ కోణంలో మీరు రిపోర్టర్గా దాని విషయాన్ని చెప్తుండొచ్చు, లేదా ఇంకో కోణంలో వారుకున్న సబ్జెక్ట్ ప్రకారం మిగతా యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ వాడు చెప్తున్నట్టు. ఏదైనా కూడా న్యూస్ అంటే ఏంటంటే ప్రజలకు పనికొచ్చే విధంగా ఉండాలి. అది మెయిన్ స్ట్రీమ్ మీడియానా లేదా యూట్యూబ్ మీడియా అని చెప్పేసి కాదు. ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు, ప్రపంచం డిజిటలైజేషన్ అని చెప్పేసి ముందుకు వెళ్తున్న క్రమంలో యూట్యూబ్ అనేది కూడా ఒక సమాజంలో ఉన్నటువంటి అవినీతిని, అన్యాయాన్ని, దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఒక సామాన్య చేతిలో ఒక పాశుపాతాస్త్రంగా మిగిలి ఉంది, ఒక ఆయుధంగా మిగిలి ఉంది. కాబట్టి అలాంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని దేశంలో ప్రతి పౌరునికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. దాంట్లో భాగంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న వారికి యూట్యూబ్లో నడిపేటువంటి ఈ కంటెంట్కి అన్నింటికి కూడా వాస్తవానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. కానీ మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు కొంతమంది మీ పైన ఒత్తిడి తీసుకొచ్చారో మరి ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా యూట్యూబ్ని తక్కువ చూడడం వల్ల, లేకపోతే యూట్యూబ్తో తొక్కాలనే ప్రయత్నం వల్ల ప్రభుత్వాలే తారుమైన పరిస్థితులు మనకు తెలుసు. సాక్షాత్తు కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత 30 ఛానళ్ళ వల్ల ఓడిపోయి చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఛానళ్ళ వల్ల, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఈరోజు అధికారం వచ్చిన ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. అలాంటి యూట్యూబ్ ఛానళ్ళని మనమే ఒక రిపోర్టర్గా మన వీళ్ళతో మనమే కంట్రోల్ కూర్చున్నట్టుగా తోటి రిపోర్టర్లని యూట్యూబ్ ఛానల్ అంటుగా తక్కువ చూడడం కానీ, లేదు మీ చిన్న రిపోర్టర్లు అంటే ఆ విధంగా వ్యత్యాసం ఒకటి చులకన భావంతో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తున్న వల్ల ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఒత్తిడి తీసుకొచ్చారా మరి ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా యూట్యూబ్ని తక్కువ చూడడం వల్ల, లేకపోతే యూట్యూబ్తో తొక్కాలనే ప్రయత్నం వల్ల ప్రభుత్వాలే తారుమైన పరిస్థితులు మనకు తెలుసు. సాక్షాత్తు కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత 30 ఛానళ్ళ వల్ల ఓడిపోయి చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఛానళ్ళ వల్ల, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల ఈరోజు అధికారం వచ్చిన ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. అలాంటి యూట్యూబ్ ఛానళ్ళని మనమే ఒక రిపోర్టర్గా మన వీళ్ళతో మనమే కంట్రోల్ కూర్చున్నట్టుగా తోటి రిపోర్టర్లని యూట్యూబ్ ఛానల్ అంటుగా తక్కువ చూడడం కానీ, లేదు మీ చిన్న రిపోర్టర్లు అంటే ఆ విధంగా వ్యత్యాసం ఒకటి చులకన భావంతో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తున్న వల్ల ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పేది ఒకటే నేను రిక్వెస్ట్ ఏంటంటే, అందరం కలిసి పనిచేద్దాం. ఈరోజు వేరువేరుగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే రిపోర్టర్లు అందరూ కూడా కష్టపడుతున్న వాళ్ళే, ఒక సైనికుడిలాగా, డబ్బులు లేకుండా జీతం లేని సైనికుడిలాగా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం కష్టపడదాం. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఒక చెట్టు, అంటే పెంచిన చెట్టు, పెరిగిన చెట్టు కింద మీరు అందరూ వాళ్ళ ద్వారా ఐడి కార్డు తీసుకుంటున్నట్టు. కానీ యూట్యూబ్ ఛానల్ అంటే ఒక మొక్కను నాటుతున్నాం. మీరు ఆ మొక్క ఇంతింత ఇవ్వటం అన్నట్టు ఏదో ఒక రోజు మహావృక్షం అవుతుంది. దాని కింద ఎంతోమంది పనిచేసే అవకాశం ఉంటుంది. ఎంతోమందికి యూట్యూబ్ ద్వారా కూడా వాళ్ళు జీవనోపాధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఏవి వ్యత్యాసాలు తీసుకురాకుండా మన రిపోర్టర్లు ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా యూట్యూబ్ ఛానల్ని తొక్కేసే విధంగా కుట్ర జరగకుండా వారిని ఎవరైతే జెన్యూన్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు మా అందరి తరపు నుంచి మీకు కోరుతున్నాను. మిత్రులకు అందరికీ నమస్కారాలు.
ఇప్పుడు దాదాపుగా అంటే హాట్ టాపిక్గా ఏదైతే యూట్యూబ్ ఛానల్ గురించి చర్చ జరుగుతుంది. ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు పెద్ద పెద్ద పేపర్లకు ఛానళ్లకు దాంట్లో పనిచేస్తూ ఈరోజు పర్సనల్గా కూడా సొంతంగా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. వీరందరికీ కూడా అంటే అక్రెడిటేషన్స్ మంజూరు విషయంలో కావచ్చు, తర్వాత ఏదైతే ప్రభుత్వ రాయితీల విషయంలో కావచ్చు, ఇవన్నీ సదుపాయాలు కల్పించాలని ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలామంది యూట్యూబ్ నడుపుతున్న జర్నలిస్టు మిత్రులు మా సోదరులు చాలామంది ఉన్నారు. అందరూ కలిసి వచ్చి ఒక వేదిక మీద తయారైన తర్వాత ప్రభుత్వాన్ని మనకు రావాల్సిన ఏదైతే మన లబ్ధి ఉందో దాన్ని తీసుకోవడానికి అందరం కలిసి ముందుకెళ్దామని ఈ సన్నాహక సమావేశము నెక్స్ట్ 2 లేదా 3 అంటే అందరూ మన సోదరులు చాలామంది ఉన్నారు. ఈరోజు అందుబాటులో లేని రాలేకపోయినారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వస్తారు. ఇది మొత్తము అందరూ ఒకసారి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ అనేది ప్రకటిస్తారు. డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఐక్యత, డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఐక్యత, డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఐక్యత. యూట్యూబ్ జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను యూట్యూబ్ జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను యూట్యూబ్ జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను